సరే అని చెప్పి ప్రోమో ప్లాన్ చేసాం. ప్రోమో ఏంటి, ఇది యూజ్ అవ్వచ్చు యూజ్ కాకపోవచ్చు, సింపుల్ చేసి అన్నాడు ఆయన. సరే ప్రోమో ఎందుకు, సినిమాలో ఒక సీన్ చేస్తాను అన్న, ఒక సీన్ చేస్తాను, ఒక చిన్న ఫైట్ సీన్ ఉంటుంది. ఫైట్ మాస్టర్ లేడు, ఆర్ట్ డైరెక్టర్ లేడు, కెమెరామెన్ లేరు, అప్పుడు ఫిల్మ్, అప్పుడు డిజిటల్ లేదు. అయితే నేను మా వాళ్ళ కంపెనీలో పనిచేసిన అసిస్టెంట్ కెమెరామెన్ ఒక అతను పిలిచాడు. ఆర్ట్ డైరెక్టర్ మీరే ఫిక్స్ చేయండి అంటే అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ ఒకటి వచ్చాడు. ఫైట్ మాస్టర్ అంటే ఫైట్ మాస్టర్ కొడుకు దిలీప్ సుబ్రాయన్ అని, సుబ్రాయన్ మాస్టర్ కొడుకు, ఆ అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయికి నేను చెప్పాను ఇట్లా ఇట్లా ఉంటుంది ఫైట్ అని చెప్పాను. తను హ్యాపీ, విల్ డూ బ్రో అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఈ అసిస్టెంట్ కెమెరామెన్ అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్లతో చెప్పాను నాకు ఈ లెన్స్ కావాలి, ఈ కెమెరా కావాలి, ఇది కావాలని ఈయనతో చెప్పాను సినిమాటోగ్రఫీ. అండ్ ఆర్ట్ డైరెక్టర్తో నాకు ఎలాంటి సెట్ కావాలి, ఏం కావాలి, చిన్న సెట్టే, సింపుల్ సెట్, నాకు ఇలా రోడ్డు పగలాలి, కొన్ని కొడితే కింద పడే రోడ్డు పగలాలి, ఇట్లా చెప్పాను కొన్ని. చెప్తే వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళ కంపెనీలో ఎంప్లాయీస్ కదా, కంపెనీ ప్రొడ్యూసర్ని ఇంప్రెస్ చేయడానికే వచ్చున్నారు వాళ్ళు. వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఏంటంటే అదే జ్ఞానరాజు వచ్చి మొత్తం బడ్జెట్ వేసుకుంటే 2,25,000 అవుతుంది మొత్తం ఆ సీన్కి, 1 డే షూట్కి. నాది బడ్జెట్ 1,00,000లో చేయాలి నువ్వు అన్నాడు. ఫిల్మ్ స్టాక్ ఉంటుంది, మళ్ళీ దాన్ని ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, దాన్ని ప్రాసెసింగ్ ఉంటుంది, చాలా పనులు ఉంటాయి, నాకు 1,00,000లో చేయాలండి. సార్ 1,00,000లో అవ్వదు అంటే, అండ్ కెమెరామెన్ పిలిచి అది ఇది ఎట్లా, అది అవసరం లేదు కదా, ఇది అవసరం లేదు కదా అంటే, అది అవసరం లేదు, ఓకే నో ప్రాబ్లం, అది అవసరం లేదు సార్ అన్నాడు. నాకు అది ఎందుకు అవసరం లేదు, అది అవసరం, అది లేకపోతే నాకు ఆ ఫీల్ రాదు, నాకు మిర్రర్స్ కావాలి, మిర్రర్స్ అవసరం లేదు అంటాడు. నాకు మిర్రర్ కావాలి, దానికి రీజన్ ఉంది దాన్ని పెట్టడానికి. ఆర్ట్ డైరెక్టర్ నాకు ఇలా కావాలంటే ఇది ఎందుకు, రోడ్డు పైన గ్రాఫిక్స్లో చేసుకోవచ్చు, లేకపోతే తర్వాత చూసుకోవచ్చు, నాకు గ్రాఫిక్స్ రియలిస్టిక్ కావాలి. సో అక్కడ నాకు వర్కౌట్ అవ్వాలి. వాళ్ళని కంపెనీని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు కొంచెం మధ్యలో ఈ కొంచెం కాంప్లికేట్ అయింది సిచ్యువేషన్. ఓకే, అలా ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయినప్పుడు జ్ఞానరాజు అని అంటే, నేను చాలా సూర్య సినిమాలు చాలా ప్రొడ్యూస్ చేశాను, నేను మ్యాక్సిమం 1,125,000లో ఒక రోజు షూట్ చేస్తాం మేము, ఇది యాక్షన్ సీను, ఇంత తక్కువలో ఎవరు షూట్ చేయలేదు, 2,25,000 ఇట్స్ వెరీ స్మాల్ బడ్జెట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సీన్, ఇది లేకపోతే నేను చేయలేను అని చెప్పాను. నువ్వు ఆలోచించి ఇంకోసారి, నీ లైఫ్ కొత్త, ఎవరో న్యూ డైరెక్టర్ అన్నాడు, నువ్వు కొత్త డైరెక్టర్ అన్నాడు. డైరెక్టర్ అన్నవాడు కొత్త పాత, డైరెక్టర్ ఇస్ డైరెక్టర్, వాడు కొత్త పాత ఏంటి, నువ్వు డైరెక్టర్ ఫస్ట్ మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. కొత్త పాత అని ఇన్సల్ట్ చేసి నేను లొకేషన్ కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వస్తే ఆ బైక్లో వెనక కూర్చొని వెళ్ళాను. ఒక డైరెక్టర్ మర్యాద కూడా లేదు, నాకు కార్ ఇవ్వాలని కాదు, నీ కంపెనీ కార్లో పంపించమని నేను అడగట్లా, కార్ ఏమి నాకు కొత్త కాదు, కానీ ఒక బేసిక్ కామన్ సెన్స్ ఉంటుంది, ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఆ రెస్పెక్ట్ నాకు ఇవ్వలేదు, నాకు నచ్చలేదు. నేను వచ్చేసాను, మీటింగ్ మధ్య నుంచి వచ్చేసాను. సూర్య కాల్ చేశాడు నాకు, రెండు మీటింగ్ మధ్యలో నుంచి వెళ్ళిపోయామంటే, నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు డైరెక్టర్గా నాకు, ప్లస్ ఆయన చెప్పేది దాంట్లో నా కెరీర్ పోతుంది ఇలాంటివి పెట్టుకుంటే నేను, ప్లస్ నాకు ఓకే కాబట్టి స్టోరీ ఇచ్చామన్నాడు, దానికి కూడా నేను ఆ అగ్రిమెంట్కి కూడా నేను ఓకే అయ్యాను. నా ఈగో కాదు, నేను ఆ స్టేజ్కి వచ్చినప్పుడు కూడా నేను ప్రూవ్ చేసుకున్న పాయింట్ అది నేను ప్రూవ్ చేసుకోలేకపోతే నేను నా కెరీర్ స్టేక్లో పడుతుంది అంటే, అసలు అదంతా మేము ఊరికే అన్నాము, నీ మెచ్యూరిటీ చెక్ చేద్దామని, నువ్వంత మెచ్యూర్ అని, నీకు టెస్ట్ కాదు, ఊరికే నువ్వు ఎక్కడి వరకు నిలబడగలవు అని చెప్పి నీకు టెస్ట్ పెట్టాము, ఆల్ ది బెస్ట్ యువర్ కెరియర్, నువ్వు చాలా తప్పు చేసావు, నువ్వు ఫీల్ అవుతావు చాలా, ఈ ఆపర్చునిటీ మిస్ అయినందుకు అని. ఎవరు ఈ మాట ఉంది? సూర్య. ఓకే, అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు రాశాను ఎగ్జామ్స్, నేను ప్రతిరోజు ఎగ్జామ్స్ రాసి బోర్ కొట్టేసింది నాకు, ఎగ్జామ్ అంటే నాకు చిరాకు, ఇలాంటి ఎగ్జామ్స్ వద్దు సార్ నాకు, నా మీద నాకు నమ్మకం ఉంది, అవసరం లేదని. అలా మీ ఇద్దరం డిస్పర్స్ అయిపోయాం. తర్వాత వేణుకు తెలిసింది, వేణు మళ్ళీ ఫోన్ చేశాడు, ఏంటో ఇలా అయిపోయినట్టు కదా అని. అవును సార్ నాకు ఇలా ప్రాబ్లం ఏంటంటే, సరే సింబుకి చెప్తావు కథ, సింబు అయితే బాగుంటుంది అనిపించింది అంటే, సింబు నాకు బాగా ఇష్టం, మన్మథ సినిమా చూసి నేను పెద్ద ఫ్యాన్ ఆయనకి, చెప్తాను సార్ నేను. అయితే సింబుకి యువన్ బాగా క్లోజ్ ఫ్రెండ్, ఫస్ట్ యువన్ కథ చెప్పాలి మనం. యువన్ శంకర్ రాజాకి వెళ్ళి కథ చెప్పారు. యువన్ శంకర్ రాజా బాగా నచ్చి ఇమ్మీడియట్గా సింబు ఫోన్ చేసి చెప్తే, తర్వాత సింబుని కలిసా వెళ్ళి, సింబుతో 6 months ట్రావెల్ చేసాం మళ్ళీ. సింబు కూడా సింబు అయితే ఇంకా బాగా క్లోజ్, నేను నైట్ 4 వరకు, మార్నింగ్ 4 వరకు మేము వీడియో గేమ్స్ ఆడుకునే వాళ్ళం ఇద్దరం, అంత క్లోజ్. నైట్ వెళ్ళి బీచ్లో ఐస్ క్రీమ్ తినేవాళ్ళం, ఇద్దరం నైట్ పడుకోం, పొద్దున్న మార్నింగ్ టైం పడుకునేవాళ్ళం, వాళ్ళ ఇంట్లోనే పడుకునేవాడిని, చాలా క్లమ్జీగా ఉండేది ఇల్లు కూడా, నా రూమ్ ఎలా ఉంటుందో అలాగే ఉండేది, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. సింబుతో ప్రాబ్లం ఏంటంటే అప్పుడు ఎవరు ప్రొడ్యూసర్స్ రావట్లా ఆ టైంలో, సింబు అప్పుడు కొంచెం దిగులో ఉన్నాడు,
డౌన్ఫాల్లో ఉన్నాడు. ప్లస్ ఆయనకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. షూట్కి టైంకి రాడు, డిసిప్లిన్ లేదని చెప్పి కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆ టైంలో ప్రొడ్యూసర్ దొరకట్లా. 6 months అయిపోయింది. ఇంకెప్పుడు సినిమా అన్నారు. అంటే ఇంకా టైం పడుతుంది, చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం అన్నట్టు ప్రామిసింగ్. ఈ టైంలో నాకు వేణు గారు మళ్ళీ ఫోన్ చేసి, సింబుతో లేట్ అయ్యేటట్టు ఉంది, ఫైనాన్సెస్ కూడా రావట్లేదు, నేను కూడా ట్రై చేశాను, ఫైనాన్సెస్ కూడా వర్కౌట్ అవ్వట్లా, నువ్వు బాలా కథ చెప్పు, బాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టు ప్రొడ్యూస్ చేయడానికి, ఆర్యతో చేద్దాం అనుకుంటున్నాడు. బాలా అప్పటికి ఆర్యతో నాన్ కడవులు నేను దేవుడు అనే సినిమా చేస్తున్నాడు. నెక్స్ట్ ఒక సినిమా అనౌన్స్ చేసి ఆ వచ్చిన డబ్బులతో వీళ్ళు మళ్ళీ సినిమా ఫినిష్ చేసి తర్వాత నీ సినిమా చేస్తారు అన్నాడు. అప్పుడు బాలా అని కలిసాను. బాలా కథ చెప్తే బాలా నా షార్ట్ ఫిల్మ్ చూశాడు, నా కథ విన్నాడు, ఆయన నా మొత్తం నా ప్యాషన్ చూశాడు. చూసి ఆయన ఏమన్నా అంటే, సరోజ్ మేము యాక్చువల్లీ ఏమనుకుంటున్నాం అంటే ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఒక సినిమా ఓపెనింగ్ పెట్టుకొని ఆ డబ్బులతో ఈ సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. నీ కెరీర్ నేను వేస్ట్ చేయడం నాకు నచ్చలేదు, నాకే గిల్టీగా అనిపిస్తుంది, వద్దు, నువ్వు వేరే ప్రొడ్యూసర్ ఏమైనా ట్రై చేసుకో. సూర్య నిన్న నాతో కాల్ చేసి మాట్లాడాడు, అబ్బాయి కొంచెం షార్ట్ టెంపరో వెళ్ళిపోయాడండి, మీరు ఒకసారి మాట్లాడండి అన్నాడు. ఒకసారి సూర్యతో చేయడం నీకు ఇంట్రెస్టా అని అడిగాడు. మరి నేను చేయలేను సార్, నాకు నచ్చలేదు, ఆ ఎన్వైర్న్మెంట్ నచ్చలేదు, ఆయన బిహేవ్ చేసిన విధానం నచ్చలేదు. అప్పుడు ఈ జర్నీ చూసిన బాలాకి వేణుకి క్లోజ్ ఒక ఆయన ఉన్నాడు. ఈ జర్నీ మొత్తం ఆయన థర్డ్ పర్సన్గా చూస్తున్నాడు. ఈ జర్నీ ఇంతమందికి నచ్చిన స్టోరీ, ఒక డైరెక్టర్ వాడు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాడు అనుకున్న సినిమా తీయడానికి వాడు ఫైట్ చేస్తున్నాడు అని నేను నచ్చి, పర్సనల్ నచ్చి నన్ను కలిసి, నేను ప్రొడ్యూస్ చేస్తాను, షార్ట్ ఫిల్మ్లో నువ్వే యాక్ట్ చేసావు కదా, నువ్వే యాక్ట్ చేయి సినిమాలో కూడా కావాలంటే, నేను సినిమా చేస్తాను, నీకు కావాల్సిన బడ్జెట్లో మంచిగా సినిమా చేసుకో అన్నాడు. ఆయనకి ఆల్రెడీ వెల్ వర్స్డ్, ఆయన ఒక సినిమా చేయాలని ఉంది, ప్యాషన్. సరే నేను దీన్ని సూట్ అవ్వను, కానీ నిన్నే పొల్లాదవ్ అని ఒక సినిమా చూశాను, దాని ముందు రోజే ధనుష్తో సినిమా చూశాను. దాంట్లో కిషోర్, మన భీమిలి కబడ్డీ జట్టులో కిషోర్, ఆయన ఫస్ట్ డెబ్యూ తమిళ్లో. అంతకుముందు హ్యాపీ సినిమాలో చూశాను, నానా పటేకర్లా భలే ఉన్నాడు అనిపించింది, విలన్లా సెట్ అవుతాడు అనిపించింది. తర్వాత ఇది చూశాక నేను ప్రొటాగనిస్ట్గా బాగుంటుంది అనిపించింది. ఆ సినిమా చూశాను, పొల్లాదవ్ అని. ఆయన ఒక అతను ఉన్నాడు, నేను ఆయన పెట్టుకుని చేస్తాను సార్ అంటే, సరే ఆయన నేను చూడను పెట్టుకుని సినిమా చేయన్నాడు. 2008 మేలో సినిమా స్టార్ట్ చేసాం షూటింగ్. అది పోర్కల్. అదేంటి రిలీజ్ అయ్యాలి, ఏంటి రిజల్ట్? రిలీజ్ అయింది క్రిటికల్ ఎక్లేమ్. భరద్వాజ్ రంగన్ అని ఆయన నేషనల్ అవార్డు విన్నర్, బెస్ట్ క్రిటిక్ అవార్డు విన్నర్. ఆయన నా గురించి 1 page మొత్తం సౌత్ ఇండియా మొత్తం పబ్లిష్ అయింది నాకు సినిమా గురించి రాశారు. అండ్ ఇట్ వాజ్ రిలీజ్డ్ ఆన్ రాంగ్ టైం. యాక్చువల్లీ మేము ఐరెత్తులోరు అని యుగానికి ఒకడు తెలుగులో, ఆ సినిమా కుట్టి అని ధనుష్ది ఆర్య రీమేక్, తెలుగు ఆర్య రీమేక్. నానాయం అని ఇంకో 3వ సినిమా, 4వ సినిమా మాది. మాకు థియేటర్లు కూడా దొరకలేదు, 40 theatres దొరికినాయి. ఆ కాంపిటీషన్లో సంక్రాంతికి రాంగ్ రిలీజ్. ఎంతలో తీశారు అది బడ్జెట్? అది 3 crores తీసాం. పోర్కలం అంటే అప్పట్లో, అంటే ఫిల్మ్ అది మొత్తం స్లో మోషన్లో తీశాను. 48 frames 96 frames ఉంటాయి. ఫిల్మ్ చాలా కాస్ట్లీ ఉంది అది. నా ఫిల్మ్ ఓన్లీ స్టాక్కే, నాకు స్టాక్ డెవలపింగ్కి, స్టాక్ కొనడానికి, పర్చేజ్ అండ్ డెవలపింగ్కే నాకు 1 crore అయింది. 2 crores సినిమా తీసాను. మరి ఈ విషయాలను మళ్ళీ అటెంప్ట్ చేద్దామని ఎందుకు అనిపించలేదు? అదే ఇంకా చెప్పేశాం కదా, మళ్ళీ వెళ్తాం. ఆయన మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నా పోర్కలం సినిమా నా షూటింగ్ జరిగేటప్పుడు సత్యన్ అని కిషోర్ పక్కన సత్యన్ అని ఒక కామెడీ క్యారెక్టర్ ఉంటాడు. ఆయన సత్యరాజ్ అన్న కొడుకు, యాక్టర్ సత్యరాజ్ అన్న కొడుకు. ఆయన, సూర్య, విజయ్ వీళ్ళందరూ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఓకే. సూర్య దీపావళి వచ్చినా, సంక్రాంతి, దసరా వచ్చినా, ఏం వచ్చినా సత్యన్ కాల్ చేసి పిలిచేవాడు మా షూటింగ్ అప్పుడే. ఈ సినిమా చేస్తున్నాడని తెలిసి సత్యన్ నాతోనేవాడు, సార్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం సార్, నన్ను ఎప్పుడు ఇంటికి పిలవాలా, మీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన దాని నుంచి నన్ను నా వైఫ్ని ఇంటికి పిలుస్తాడు, డిన్నర్కి, లంచ్కి పిలుస్తాడు, మీ సినిమా గురించి మాట్లాడతాడు సార్ అనేవాడు. అట్లా సూర్యకి ఉండేది కన్ను సినిమా మీద. విశాల్ కూడా మా సినిమా రిలీజ్ రేపు అంటే ఈరోజు వచ్చి చూశాడు, రివ్యూ వేయించుకొని ఒక థియేటర్లో ఆయన పర్సనల్గా చూశాడు.